హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ రైస్లోకి, పులావ్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక ఇలాచీ వేసుకోవాలి. అలాగే 2-3 లవంగాలు వేసుకోవాలి. మీరు కర్రీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఈ స్పైసెస్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇలా పల్లీలు ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ వేసుకోవాలి. వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్యాప్సికమ్ తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 టమాటోస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటా ఒక 2-3 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మసాలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 4-5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చింతపండు జ్యూస్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, 2 మినిట్స్ తర్వాత టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పులావ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.